Producers and director Bala, Manoj Nandan, wish them all the very best for this film, for the audio. ఈ సినిమా మంచి పేరు తేవాలని, మనోజ్ నందన్కి మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ రోజైతే చూసానో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే మా సురేష్ గారు ఈ మధ్య చాలా సినిమాలు ఆడియో రిలీజ్ చేస్తారు, చాలా కసితోటి డిస్ట్రిబ్యూషన్గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆయన చాలా ఉన్నత స్థితికి రావాలని. వాళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్గా ఉండి చేశారు. ఇది కంబైన్డ్గా ఉండి చేయడం వల్ల ఇన్నేళ్ళ నుంచి మేము స్టూడెంట్స్ పరంపర నడుస్తున్నా ఎవరు ఇలాగా కలిసి మెలిసి ఉండి ఇంత ప్రాజెక్టుని బయటికి తీసుకురావడం అంది చేయలేదు. ఇది వీళ్ళిద్దరూ మిగిలిన స్టూడెంట్స్ అందరికీ మార్గదర్శకులు అవ్వాలని, మంచి సినిమాలు తీయాలని, వాళ్ళ మనసులో వాళ్ళలో ఉన్న విద్యను బయట పెట్టాలని నేను మనసారా కోరుకుంటూ, వాళ్ళ ఇద్దరు గొప్పగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ అందరినీ నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ పెద్దలంతా వచ్చిన వాళ్ళు వేదిక మీద చాలా గొప్ప మనసుతోటి వీళ్ళందరినీ సపోర్ట్ చేశారు. సినిమాని తేలిక చేయలేదు, వాళ్ళు సినిమాని పెద్ద చేసి వాళ్ళని ఎత్తిమీద పెట్టుకున్నట్టుగా దాన్ని మాట్లాడారు. అంకిరెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి 36 ఎకరాలని షూటింగ్లు వాడుకోండి మీరు, నేను ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ అని చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఐ హోప్ ఎవ్రీబడి విల్ యూటిలైజ్ దేర్ సర్వీసెస్ అండ్ ఇక్కడ చాలా మంచి సినిమా రావడానికి వీళ్ళు వైతాళికులు అవుతారని నేను ఆశిస్తూ. ఆడవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా, ఇంత మంచి పేరు పెట్టారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఇద్దరు స్టూడెంట్స్ 6 ఏళ్ల కిందటి నుంచి 7 ఏళ్ల కింద నుంచి కష్టపడి పైకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇంతమంది సపోర్ట్గా ఉండడం చాలా అదృష్టం. వాళ్ళ అదృష్టం మాకు కూడా అదృష్టమే. మా స్టూడెంట్స్ తరఫున ఇంతమంది నిలబడి ముందుకు తీసుకొస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకా ముందు పైకి రావాలని, ఆ భగవంతుడు వాళ్లకు మంచి ఆరోగ్యం అన్నీ ఇచ్చి కాపాడాలని కోరుతూ. చూసారా, నేను అనుకున్నాను ఆడియో ఫంక్షన్ కంటే ఏదో కొంతమంది వస్తారు కాదు, ఈరోజు చూస్తే ఈరోజే పిక్చర్ రిలీజ్ అయిందా అనిపించింది నాకు. ఇంత ఆనందం వేసిందంటే ఇంత జనం వచ్చి ఇక్కడ చూస్తున్నాము అంటే, నేను ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్కి తక్కువ పెడతాను, జనం ఇంతమంది వస్తారని కూడా తెలియదు నాకు. చూస్తూ ఉంటే ఎంత చూపించడం లేదు ఈ పిక్చరు అని అనుకుంటున్నాను. పిక్చర్ రిలీజ్ చేసి మనము ఇలా పిలుస్తున్నాడు ఏమిటని కూర్చున్నాను నేను కొంతసేపు. తీరా చూస్తే ఇది ఆడియో ఫంక్షన్ కదా అని మనసులో అనుకున్నాను. ఏ రోజైతే చూశాను అని పేరు ఎందుకు పెట్టాడో ఏమో కానీ. Very thanks to director sir, Bala sir, my co-star Manoj, all team. So I'm really hoping for the very big hit for this movie. So thanks to everyone for coming here. సినిమాలు చూడడం బాగా ఇష్టం అండి, కానీ సినిమా తీయడం అంటూ నాకు తెలియదు. డైరెక్టర్ మా బాలరాజు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ మా ప్రాణట్టి అధినేత గారు, నాకు క్లోజ్ బ్రదర్ లాంటి వారు, వాళ్ళకి నేను ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు సినిమా ఎంట్రన్స్ చేయించింది వాళ్ళనమాట. యాక్చువల్గా వీళ్ళందరూ నేను చెప్పలేని పేరున ఇక్కడే ఉన్నారు అందరూ కూడా, వాళ్ళందరికీ తెలుసు ఏంటనేది. వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ సినిమా బయటకు వచ్చింది. సో అందుకు చాలా సంతోషం అండి. మనోజ్ కెరియర్కి నేను ఎప్పుడు ఆలోచించుకున్నామండి, నేను సింహాద్రి. మనోజ్ను ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ సినిమా చూస్తున్నప్పుడే సేమ్ మహేష్ బాబు లుక్స్ ఉన్నాయి. ఆయన చేసి ఉన్నాడు ఆల్రెడీ, మహేష్ బాబు ప్రభాస్గా చేసి ఉన్నాడు. మా కథకి ఇతను యాప్ట్గా అవుతాడని మేము అనుకోవడం జరిగింది. తర్వాత తను కలిసాము, సబ్జెక్టు చెప్పాము. ఈ రిజల్ట్ మీరు త్వరలోనే చూస్తారండి. ఇది కంప్లీట్గా మనోజ్ కెరియర్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ స్మితిక, వీళ్ళిద్దరి పేరు మటుకు ఈ సినిమాలో చాలా లవ్లీగా ఉంటుందండి. ఏ రోజైతే చూశానో, ఏ మాయ చేసావో, ఇవి కనెక్టివిటీ ఉంటుందండి. అంత నాగచైతన్య గారు, సమంత గారు జంటలాగా వీళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్లాదపరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ఏ రోజైతే చూశానో నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు లైక్ ఒరిజినల్
ట్రూ లవ్ స్టోరీ అండి. అది డైరెక్టర్ గారిదే. ట్రూ లవ్ స్టోరీ అని చెప్పారు అండ్ నేను అనుకున్నాను ఒక మనిషిది అండ్ ఆల్ లైక్ సినిమా పరంగా ఏమవుతుంది ఏంటి లైక్ ఓకే విందాం అని. బట్ ఆయన ఎంత పకడ్బందీ అంటే లొకేషన్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏంటి ప్రతిదీ ఫొటోస్ తీసుకుని వచ్చి లొకేషన్స్ని ఫొటోస్ తీసుకుని వచ్చి చేశారు. ఈ సినిమాకి చిన్న చిన్న కష్టాలు అవి ఎదురైనా కానీ సినిమాని చివరి వరకు ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చి ఒకటే ఎనర్జీతో వర్క్ చేశారు బాలరాజు గారు అండ్ అట్ ద సేమ్ టైం సింహాద్రి గారు. వీళ్ళిద్దరూ ఎక్కడ అసలు ఎలాంటి క్లాషెస్ లేకుండా ఎంతసేపు ఓపిక్గా చేశారు ఈ సినిమాని. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్కి మాకు ఈ హేమాస్ మీడియా నుంచి సురేష్ బాబు గారు కూడా సపోర్ట్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ మంచి లవ్ స్టోరీ అండి. నాకు ఒక క్రైమ్ నుంచే సినిమాలు హిట్ దొరుకుతున్నాయి. లవర్ బాయ్గా మీ అందరూ నన్ను చూడాలని లైక్ నన్ను బ్లెస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేశాను. సో మంచి స్క్రిప్ట్ కావాలని చాలా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇది మంచి సినిమా. ఐ కెన్ సే ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఫీల్ దట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లవ్ స్టోరీ. లైక్ ఫ్లేవర్ వచ్చి గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి ఫ్లేవర్లోనే ఉంటుంది. ఇట్స్ ఎ స్లో లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ. అండ్ ఐ డెడికేట్ దిస్ లవ్ స్టోరీ అండ్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ద ట్రూ లవర్స్. అండ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అండ్ మా అమ్మ నాన్న లవ్ స్టోరీ లైక్ నేను చిన్నప్పటి నుంచి చూశాను. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ ఆల్. ఐ నో ఎంత కష్టపడి అండ్ ఆల్ లైక్ ఎవరు సపోర్ట్ లేకుండా మమ్మల్ని ఇంత బాగా పెంచి అండ్ ఆల్ ఐ am fulfilling their dreams and I'm very happy to do that.